ఓకే, మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం ఒకసారి పాటతో స్టార్ట్ చేద్దామా మరి? చేద్దాం. పాడండి. 12 స్తంభాల పందిట్ల ఉయ్యాల పడుకున్న సాంబయ్య లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా, ఎన్నీళ్ళు సన్నీళ్ళు ఏకము చేసినము సానమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా, మల్లెలు మాలలు నీకోసం తెచ్చినము అలంకరించంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా మాయ్య లెగరా పరమాత్మ లెగరా, మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యమాడంగా లెగరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా, పరమశివుడాని నేను అనుకుంటే పాములోడంటారు కదరా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా, కాశీనాథుడాని నేను అనుకుంటే కాటిలో బంతవాటయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా, గరుడ కంటుడాని నేను అనుకుంటే గంగిరెడ్లోడంటారయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా, సాములూరు అని నేను మొక్కుతుంటే సన్యాసి అంటారు ఏందయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా, దిక్కు నీవే మాకు రెక్క నీవే మాకు సక్కాని మోసంకరయ్యా లెగరా సాంబయ్య లెగరా నాయ్య లెగరా పరమాత్మ లెగరా. సూపర్ పాడుతున్నారమ్మా. నిజంగా శివుడే లేచి వస్తాడు మీరు పాట వింటే. నిజంగా కూడా అంటే మీరు ఓన్ చేసుకొని పాడారు, మీ సొంతంగా శివుడికి చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. చాలా బాగా పాడారు. అంటే మీరు ఎప్పటి నుంచి పాడడం వచ్చు మీకంటే? ఎప్పుడు అంటే నా చిన్నప్పటి నుంచి పాడేస్తారు. అమ్మ పాడుతుంది ఇంట్లో, నాన్న బాగోతాలు ఆడతాడు, ఆడేవాడు ఉన్నప్పుడు. అయితే అన్నయ్య పాడతాడు సాంగ్స్, ఇద్దరు తమ్ముళ్ళు పాడతారు. ఇక వాళ్ళ ద్వారా వచ్చినట్టే మనకి ఇది. అంటే ఇప్పుడు ఈ అవకాశం ఎలా వచ్చింది? ఈ అవకాశం భూతం రమేష్ వాళ్ళ ఫోక్ స్టార్లా చేస్తాడు. భూతం రమేష్ వాళ్ళ అమ్మ మన ఊరికి వచ్చింది, వాళ్ళకి చుట్టాలు రాట, ఆమె ద్వారాగా తీసుకొచ్చింది. తీసుకొస్తే సెల్లుల పాడమ్మా నీకు పాటలు వస్తాయి కదా పాడమని అంటే పాడితే వినిపించుకొని తీసుకుపోయింది అన్నట్టు. తీసుకుపోతే ఇక రమేష్కు పాటలు నచ్చినాయి అంట. ఏమంటే ఫోక్ స్టార్ ద్వారాగా అక్కడికి ఇంటర్వ్యూకి వచ్చారు. ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూలో పాట బాగా ఉమామహేశ్వర శంకర సాంగ్ బాగా వైరల్ అయింది అన్నట్టు. అది కూడా పాడతాయి. ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, హర 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 శంకర ఓం జటాధర ఓం గంగాధర, కైలాసవాస కరుణాంతరంగ కాపాడరామము జడల కంట, ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, నీకే ఎండి కొండర నీ ఎంటనే పార్వతి ఉండర, నీ తనువే నీల పూసాయర ఓ విభూది జంగమా దేవుడ, ముక్కంటి త్రిశూలాధారుడ ఓ అడ్డబట్టు ఆది జంగమదేవ, జోల పట్టుకొని జోగాట నీకేలరా, ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా, శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున చేరుకున్న భక్తులకు మోక్షమివ్వరాద, నందీశ్వర హర నాగేశ్వర హర ఉమామహేశ్వర శంకర నీకు సమానమెవరు లేరురా. శివుడు పాటలు బాగా పాడుతున్నారు. మీకు శివుడు అంటే ఇష్టమా ఏంటి? ఏమిష్టం సార్. మీ పేరు కూడా భిక్షమమ్మ అంటే శివుడి పేరే పెట్టుకున్నారు. చాలా బాగా పాడారు. అంటే లెగరా సాంబయ్య పాట విషయానికి వస్తే, అంటే మీకు పాడేటప్పుడు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు సినిమా పాట ఇప్పుడు ఫస్ట్ మొదటిసారి మీరు మైక్ ముందుకు వస్తున్నారు అంటే దాంట్లో ట్యూన్ ఉంటుంది, దానికి ఆ ట్యూన్ తగినట్టు పాడాలి. మీకు ఇదంతా ఎలా అనిపించింది? మరి ఎలా ఎవరు నేర్పించారు, ఎలా పాడించారు మీతో, ఆ విషయాలు చెప్తారా? ఎలా పాడించారంటే ఫస్ట్ ఫోక్ స్టార్ వాళ్ళే ఇక్కడికి పాట తీసుకొచ్చారు అన్నట్టు. తీసుకొచ్చి ఉదయ్ సార్ ఇట్లా వచ్చారు పాడమని అంటే, ఇక అలా పాడిన కానీ కొంచెం భయపడుకుంటూనే పాడిన. ఫస్ట్ పాడాలంటే భయపడ్డన్నట్టు, కొంచెం తడబడ్డట్టుగానే పాడిన. తర్వాతకి ఒక రోజు మొత్తం అలా పాడతాడుక ఇక బాగా వచ్చేసింది అన్నట్టు అది. ఓకే. సో అంటే ఎలా నేర్పించారా? ఒకేసారి ఫస్ట్ టైంగా పాడించారా ట్యూన్? ఆ ట్యూన్ నాకు వచ్చు అన్నట్టు, అంత ఇంతకుముందు నుంచి పాడతా కాబట్టి పాడేసింది అన్నట్టు అట్లా. అంటే ఇప్పుడు చరణ్ అర్జున్ గారికి మీరు పందు అని తెలిసింది, అంటే ఆ స్టూడియోకి రావడం మీరు అదంతా అంటే నేను ఇక్కడికి ఇంటర్వ్యూ ఉందని ఫోన్ చేసిండు భూతం రమేష్ మాకు. ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చినాక అడ్రస్ పెట్టమని అంటే అడ్రస్ పెట్టిండు. అడ్రస్ పెట్టంగానే ఇక్కడ మణికొండలో దిగినాం. మణికొండలో ఈ స్టూడియో ముందే దిగినాం అన్నట్టు.
దిగంగానే అమ్మ నా కొడుకుండి అమ్మ అన్న ఉండేది ఇక్కడ నేనే అన్నాడు. అనగానే అయితే మళ్ళీ నాన్న పాడినాక వెళ్దాం కానీ ఇప్పుడు ఏమొద్దులే అన్న కాడికి పాట అయిపోయినాక పోదామని అన్న. అనగానే ఓకే అమ్మ అన్నాడు. అంటే ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాలని మళ్ళీ రమేష్కి ఫోన్ చేస్తే పైకి ఎక్కండి అమ్మ, పైకి ఎక్కితే మీకు స్టూడియోలోకి వెళ్తారని అంటే మేము పైకి ఎక్కుతుండగానే ఈ స్టూడియో అమ్మ అన్నదేనే అన్నాడు నా కొడుకు. అనగానే అవునా నాన్న అనగానే అసలు అంతు లేదానికి ఇక ఎగిరి గంతులు వేస్తుండు. అమ్మ అన్నదే కదా అది ఇది అని అంటారుకే అప్పుడే లేచి చిన్న వస్తుండు అన్నట్టు ఎదురుగా వచ్చిండు. వచ్చి ఎమ్మటే ఇంటికి వెళ్ళండి అని ఇంటికి పంపించిండు. మేము కూడా సాంగ్ పాడడానికి వచ్చినామని ఆయనతో చెప్పలేదు. ఆయన మమ్మల్ని అడగలేదు అన్నట్టు, ఇక చుట్టరికానికి వచ్చిందేమో అనుకోండు. మమ్మల్ని ఇంటికి పంపించిండు. ఇంటికి పంపించినాక నేను ఎమ్మటే భూతం రమేష్కి ఫోన్ చేసిన. అయా చిన్న చరణ్ వాళ్ళ స్టూడియోకి వచ్చినాం కదా, అదేంది నాన్న నువ్వు నాతో చెప్పవైతే ఏందన్న అనగానే అన్నాడు కదా, అదేందమ్మా నాకు కూడా తెలియదు, ఆగు ఒక్క నిమిషం ఫోన్ చేస్తా అన్నాడు. చేసి అవునమ్మా అల్లనే ఇంకొక సార్ ఉంటాడు అతను పాడిస్తాడు అల్లకే వెళ్ళండి అన్నాడు. అనగానే ఇక మేము దబా ఇళ్ళకి వచ్చినాం. ఇళ్ళకి వచ్చి పాడుతుంటే విన్నాడు అన్నట్టు. ఆ పాట ఎలా ఉంది ఏందనేది విన్నాడు. విని మంచిగా ఉంది, మా పిన్ని కోసం పాడతా నేను అని శంభు శివ శంభు అని ఇంకా చిన్న పాడిండు అన్నట్టు. అలా పాడి మంచిగా వాయిస్ బాగుంది పిన్ని, మంచిగా పాడుతున్నావు అని చెప్పిండు. ఆ పాట అంతా అయిపోయినాక సాయంత్రం ఉదయ్ సార్ కూడా దగ్గర ఉండి ఫోక్ ఛానల్ సారు దగ్గరుండి మమ్మల్ని పాడిపించిండు. ఇలా వాడాలని చెప్పిండు. ఇంకా ఆయన చెప్పినట్టుగానే పాడినా. అది అయిపోయినాక మళ్ళీ చరణ్ అర్జున్ సారు పిన్ని నా దాంట్లో వాడు చూద్దాం ఏమేమి పాటలు వస్తాయో చెప్పానంటే ఇట్లా పలాని పాటలు వస్తుందని నా పాడిచ్చిన. పాడినాక పలాని పాట పాడు ఇలగరా సాంబయ్య పాడిపోయిందని అంటే ఇలగరా సాంబయ్య పాడిన. అదే మంచిగా హిట్ అయింది. ఈ అవకాశాలు నాకు మొన్న ఇంటర్వ్యూ HM-TVలో పిలిపించారు, అలా ఇంటర్వ్యూ చేసినాం. తర్వాతకి ఈ ఛానల్లో అవకాశం iDreamలో ఛాయిస్ వచ్చింది సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. సో అంటే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు, అంటే సెల్ఫీలు దిగుతున్నారా మీతో పాటు వచ్చి ఫోటో ఇవ్వండి అని ఫేమస్ అయ్యిండ్రు కదా ఇప్పుడు పాటలు అయినంగానే ఇప్పుడు చాలా దుక్కుట్లను అయితే మీరు పలాని పాట పాడింది మీరే కదా లెగరా సాంబయ్య అని ఎక్కువ గుర్తుపట్టడం మంచిగా పాడిర్రు, మంచిగా ఇద్దరు మీరు మంచిగా కనకవ్వ కంటే కూడా బాగా పాడుతుర్రు, అంతకంటే మస్తు అవుతారు మీరు అది ఇది అని అంటారు. చాలా అసలు తట్టుకోలేకపోతున్నట్టు ఆ సంతోషం. ఇక అంటే ఇప్పుడు అంటే ఏమనిపించేది మీరు అంటే పాటలు పాడుతున్నా నాకు కూడా ఇప్పుడు కనకావ అన్నారు మీరు అంటే అట్లా నేను అనుకునేదాన్ని నాకు ఇట్లా నేను ఇంతగానో ఏం మామూలు పాటలు పాడుతున్నా కదా, నాకు ఇట్లాంటి అవకాశం వచ్చుగా బాగుండేది, ఎంత మంచిగా పాడుతుర్రు, నేను కూడా ఇంత బాగా పాడుతా అనేది ఇక్కడిక్కడ అంటారు కదా, నాకెందుకు రావట్లేదు అవకాశం, ఏ రోజు కన్నా నాకు వస్తుందా, నేను పాడగలుగుతానా అని అనుకునేదాన్ని. కానీ ఆ అవకాశం నాకు వచ్చింది, నాకు ఇచ్చారు ఫోక్ స్టార్ వాళ్ళు. ఆ ద్వారాగా ఇప్పుడు చరణ్ GMC ఛానల్లో ఈ సాంగ్ పాడడం ఇంకా హైలైట్ అయిపోయింది. నాకు చాలా సంతోషంగానే ఉంది. అంటే ఇప్పుడు మీ కుటుంబ నేపథ్యం అంటే నార్మల్గా మీరు అంటే ఈ పాటలు వాడక ముందు ఇంకేం చేసేవాళ్ళు? నేను నాట్లకు పోయేదాన్ని, కోతలకు పోయేటమని, పత్తి ఆర తీసుకుపోయేది, ఊర్ల పంట అన్నీ నేనే మేస్త్రి పని చేసేది అన్నట్టు. మేస్త్రి పని చేసి అందరిని తీసుకొని ఒక 20 మందిని తీసుకొని పొలాల పనులకి ఇట్లా పోయేది అన్నట్టు. వాళ్ళ దగ్గర పాటలు పాడేది అన్నట్టు. నాట్ల పాటలు కూడా పాడేది అన్నట్టు. పాడుతుంటే బాగా పాడుతున్నావు అనేది. పాడండి నాట్లకు సంబంధించిన పాటలు ఏమైనా. కట్ట కింది బాయి కారెంటు బాయి నాటయ్యా రావెనా రాముల కనుక, నాటయ్యా రావెనా రాముల కనుక, నాటయ్యా వస్తే ఏమిస్తావు పిల్లిగనా వజ్రాలు, ఏమిస్తావు పిల్లిగనా వజ్రాలు, 10 లోట్లు పక్క జేబుల నుంచి లెక్క పెట్టకుండా 31 ఇస్తానా రాముల కనుక, 31 ఇస్తానా రాముల కనుక, ఆడిచ్చిన డబ్బు ఈడిచ్చిన డబ్బు ఏమి చేసినావు పిల్లనా రాముల కనుక, ఏమి చేసినావు పిల్లనా రాముల కనుక, బోలు బొమ్మాయి కాడ బొమ్మ సంటరు కాడ 3 నల్లల కాడ ముచ్చటాడిన కాడ, వేసుకో అంజన జోడు తీసుకో బీడీల కట్ట, ఆగమైతావు పిల్లుగనా వజ్రాలు, ఆగమైతావు పిల్లుగనా వజ్రాలు. నాట్లలో ఈ సాంగ్ పాడేది. సూపర్. అంటే ఇప్పుడు కోలాటం పాటలు కూడా పాడతారని తెలిసింది. గోడేసే గుంత కాడ ఒల్లన్నా బోటదోలే బాయి కాడ, వజ్రాల వార గురిసే వద్దు పోర సరసం రారానందగాడ, వజ్రాల వార గురిసే వద్దు పోర సరసం రారానందగాడ, కట్ట మీద కత్తి మెరుపు ఒల్లన్నా సరువులోన సేప మెరుపు, వంతనున్న తెల్లగుడ్డ వన్నె కాడ మెరుపు రారానందగాడ,
చుట్టు గుడిసె పట్టె మంచం ఒళ్ళల్ల నా చూడబోతే కానరాదు కానొచ్చ కొండలకు కట్టెలకు బోధము రారా నందగాడా కానొచ్చ కొండలకు కట్టెలకు బోధము రారా నందగాడా తల్లంటు స్నానమాడి ఒళ్ళల్ల నా తల్లంటు నూనె పెట్టి దూపాడు సీమ బొయ్య దువ్యానదేర రారా నందగాడా వావ్, సూపర్. అసలు మీకు మ్యూజికే అవసరం లేదు, మీ గొంతు అసలు చాలా దేవుడు ఇచ్చిన వరం అది. థ్యాంక్ యూ అండి. ఇంకా జానపదాలు ఇంకేం పాడతారు జనరల్ గా? ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మొగాడు నిన్నేమన్నాడే నాతో మాట్లాడావు నేనేమన్నానే చీరాలు లేవాని నువ్వలగినావా చీరాల సంతకాడ నేనిస్తరావే రైకాళ్ళు లేవాని నువ్వలగినావా రైకాళ్ళ సంతకాడ నేనిస్తరావే ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మొగాడు నిన్నేమన్నాడే నాతో మాట్లాడావు నేనేమన్నానే గాజులు లేవాని నువ్వలగినావా గాజుల సంతకాడ నేనిస్తరావే మెట్టాలు లేవాని నువ్వలగినావా మెట్టాల సంతకాడ నేనిస్తరావే ఏం పిల్ల సింత నీకింత ఉల్లాస నిన్న నీ మగాడు నిన్నేమన్నాడు నాతో మాట్లాడావు నేనేమన్నానే. మీరు కోలాటం కూడా వేస్తారు కనుక ఎక్స్ప్రెషన్స్ కూడా అంత బాగా పలుకుతున్నాయి.